మీరు కూడా చూడండి రఘువరన్ బీటెక్ హౌస్ సినిమాలో చూడడం రియల్గా నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. వచ్చేసాం రఘువరన్ బీటెక్ హౌస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. హీరోయిన్ వాళ్ళ హౌస్ చూద్దాం రండి. గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు అంట. హౌస్ లోపలంతా పాడుపడిపోయింది. పాములు ఉంటే ఏం చేస్తాయి బ్రో? రఘువరన్ అవి మందు బాటిల్స్ చేస్తాడు. లక్కన్న మాట నీళ్ళు సాంగ్ షూట్ జరిగింది కదా, ఆ ప్లేస్ అంతా ఇదే. రఘువరన్ శాలిని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ సీన్. వాళ్ళ అమ్మతో కూర్చొని సెంటిమెంటల్ సీన్, ఆకాశంలో నక్షత్రాలు చూడడం. టోటల్ శాలిని హౌస్ అయితే అదే అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో అనమాట. సారీ డిస్టర్బ్ చేసినందుకు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇది మీకు చెప్పాలి. మనలో చాలామంది రఘువరన్ బీటెక్ మూవీ చూసి ఉంటారు. ఆ సినిమాకి చాలామంది పెద్ద ఫ్యాన్స్ కూడా ఉండుంటారు. ఆ షూట్ జరిగిన ప్లేస్కి అయితే మేము వెళ్ళాం. ఐ మీన్ ఆ హౌస్, హీరో హౌస్, హీరోయిన్ హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ దగ్గరికి అయితే మేము వెళ్ళాం అనమాట. వెళ్తే ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది మాకు. జస్ట్ మిస్ చెన్నైలో బొక్కలో ఉండేవాళ్ళం. మళ్ళీ ఈసారి నిజంగా ఉండేవాళ్ళం. ఒకసారి పోలీసులు పట్టుకున్నారని వీడియో చేశా కదా, ఈసారి అది పోలీసులు పట్టుకోవడం కాదు, మేము చేసిన కొంచెం ఏదో పనికి మేమే బొక్కలో ఉండేవాళ్ళం. అసలు ఏమైందో క్లియర్గా చెప్తాను వినండి. మేము ఆ హౌస్ దగ్గరికి ఒక వీడియో షూట్ చేసుకుందామని వెళ్ళాం. హీరో హౌస్, హీరోయిన్ హౌస్ పక్క పక్కనే ఉన్నాయి. సో హీరో హౌస్ అయితే మాత్రం లాక్ వేసి ఉంది. లోపలంతా చెట్లు వచ్చేసినాయి. ఇంత షూట్ మూవీ టైంలో ఉన్నట్లు హౌస్ లేదు, బూజు పడిపోయింది. హీరోయిన్ హౌస్ మాత్రం నీట్గా అలాగే ఉంది. ఎవరో ఉంటున్నారు కూడా లోపల ఫ్యామిలీ. సో వాళ్ళు బయటికి రావట్లేదు. సర్లే అని చెప్పని మేము రోడ్డు మీద నుండి బయట నుంచి వీడియో షూట్ చేసాం. ఆ హౌసెస్ రెండువి. సో హీరోయిన్ హౌస్లోంచి ఎవరైనా బయటకు వస్తారేమో, పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి వీడియో తీయొచ్చు అని చెప్పని వెయిట్ చేశాం. సో ఎంతసేపటికి ఎవరు బయటికి రావట్లా. సర్లే వెళ్ళిపోదాము అని చెప్పని వెళ్ళిపోతుంటే అక్కడ ఆ హౌస్ ముందే ఒక బామ్మ ఎవరో ఉండి మిషన్ కొడతా ఉన్నారు. ఆమెను వెళ్ళి అడిగాం, బామ్మగారు మేము ఇలా వీడియో కోసం వచ్చాము, వీడియో షూట్ చేసుకుని వెంటనే బయటకు వచ్చేస్తాం, మీకు ఓకేనా అని. మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్ళాం. నేను, 7 బ్రో, ఇంకా 2 ఫ్రెండ్స్ వెళ్ళాం. అయితే ఆ బామ్మ అన్నారు, పర్లేదు వెళ్ళి షూట్ చేసుకుని వెంటనే వచ్చేయండి, ఎలా వెళ్ళాలంటే గోడ దూకేసి వెళ్ళండి, పర్లేదులే అంది. సర్లే ఆమె చెప్పారులే అని చెప్పని మేము గోడ దూకేసి లోపలికి వెళ్ళామా, మొత్తం నీట్గా బయట అంతా ఎక్స్ప్లోర్ చేశాను. పైకి వెళ్ళి లక్కన్న మాట నీళ్ళు సాంగ్ షూట్ జరిగింది కదా డాబా మీద, ఆ ప్లేస్ అంతా నీట్గా షూట్ చేసుకోవడం, హీరో హీరోయిన్ పక్కన మాట్లాడుకుని ఉంటాయి కదా డాబా మీద ఉండి, అవన్నీ క్యాప్చర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి కిందకు వచ్చేసాం. రాగానే ఏమైందంటే ఈ హీరోయిన్ ఇంట్లో నుంచి ఒక ఆయన వచ్చాడనమాట. వచ్చి మా మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నాడు, తిడుతున్నాడు మమ్మల్ని తమిళ్లో. ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడతాను తమిళ్లో. మాకేం తమిళ్ అర్థం కావట్లేదు. ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆయన తమిళ్లోనే రిప్లై చేస్తున్నాడు. కాన్వర్జేషన్ అంతా చెత్త అయిపోతుంది. అలా కాదన్నా మేము ఇలా వీడియోస్ కోసం వచ్చాము అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం. ఆయన ఏమో అసలు వినిపించుకోవట్లేదు. మీకు పోలీసులు ఫోన్ చేస్తాను, మీరు ఎవరిని అడిగి వెళ్ళారు, పక్కన మా ఇల్లు డిస్టర్బ్ అయిపోతుంది. అది అసలు ఆయన డిస్టర్బెన్స్ కాదు, మేము సైలెంట్గా అలా వెళ్ళి వీడియో చూసుకొని హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం. మాకు డిస్టర్బెన్స్గా ఉంది, మీరు ఎలా వెళ్తారు అది అని చెప్పని పచ్చి బూతులు తిట్టేసి పోలీసులు ఫోన్ చేస్తూ ఉన్నాడు. మాకు నలుగురికి ప్యాక్ అయిపోతుంది. మళ్ళీ రెండోసారి కూడా తమిళ్లో, ఈసారి నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతామేమో చెన్నైలో అనుకున్నాం. అయితే అసలు ఆయన మాత్రం ఫుల్ ఫైర్లో ఎలా పడితే అలా మాట్లాడతారు. రిక్వెస్ట్ చేసినా వినిపించుకోవట్లా. పోలీసులు ఫోన్ చేస్తా అని చెప్పని పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. మేము రిక్వెస్ట్ చేసి ఆపేస్తా ఉంటే ఈసారి ఓనర్కి ఫోన్ చేశాడు. ఆ హీరో ధనుష్ ఉన్నాడు కదా ఇల్లు, ఆ ఇంట్లో ఆ ఓనర్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆ ఓనర్ వచ్చాడు అనమాట. వచ్చి రావటం మా చేయి పట్టుకుని ఆయన కూడా లాక్కెళ్ళిపోతున్నాడు. పోలీసులు తీసుకెళ్తారు పదని, మీరు ఎలా వెళ్తారు హౌస్లోకి అని చెప్పి ఫుల్ సీరియస్ అయిపోయాడు. మేము చెప్పాం, అన్న మేము స్టూడెంట్స్ అన్న తెలియక వచ్చాము అది అని చెప్పానంటే, స్టూడెంట్స్ అనగానే కొంచెం కూల్ అయ్యి చెయ్యి వదిలేసి మాట్లాడాడు. అప్పటి వరకు ఫుల్ ఫైర్లో ఉన్నాడు అన్న కూడా. అన్న ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు మీరు, అసలు ఎవరిని అడిగి వెళ్తారు, ఎలా పర్మిషన్ లేకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అని చెప్పని మాట్లాడుతుంటే, అన్న లేదన్నా మేము మీ ఇంటి ముందు ఒక బామ్మ ఉన్నారు కదా, ఆ బామ్మని అడిగాం అన్నాం. ఎవరంటే ఆమెను చూపించాం. ఆ బామ్మ ఆయన అడిగాడు, ఓనర్ అడిగాడు, వీళ్ళు మిమ్మల్ని అడిగి వెళ్ళారా అంటే, ఎవరు ఇల్లు, వీళ్ళెవరో నాకు తెలియదు అంది. అసలు మా నలుగురికి ఏం మాట్లాడాలో అర్థం కాల. బుర్ర బ్లాంక్ అయిపోయింది. మా రియాక్షన్స్ నోట్లోంచి మాట్లాడలేదు. ఏం చెప్పాలి అన్నకి? ఆమె వెళ్ళమంది అంటేనే వెళ్ళాం, మేమెవరో నాకు తెలియదు అని చెప్పేసింది. ఎలా ఉన్నారేంట్రా బాబు అనిపించింది. సర్లే అని చెప్పని మేము కొంచెం ప్రొఫైల్స్ అవి చూపిస్తే ఒకసారి కొంచెం కూల్ అయ్యి, ఇలా రావడం కరెక్ట్ కాదు కదా, మీరు పర్మిషన్ తీసుకొని రావాలి, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, మీరు వచ్చారంటే పొద్దున ఒక 10 మంది వస్తారు, మాకు ప్రాబ్లం అయిపోయింది, పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు కదా అది ఇది అని చెప్పని అన్నారు. అన్న ఇంకెప్పుడు మేము ఇలా రాము అని చెప్పని అన్నకి కొంచెం సారీ చెప్పేసి, ఈయన కూల్గా మాట్లాడుతుంటే ఓనర్ మళ్ళీ పక్కన ఫస్ట్ వచ్చాడు చూసి, ఆయన వచ్చి డూ యూ నో హూ ఇస్ మై ఫాదర్ ఈజ్ అని చెప్పని అంటున్నాడు. ఆ స్కీమ్ అంటున్నాడు మళ్ళీ ఆ ఓనర్ అన్నేమో రిటైర్డ్ డీజీపీ అన్నాడు. మళ్ళీ బ్లాంకు, భలే వాళ్ళతో పెట్టుకున్నామని అనిపించింది. ఇంకా కొంచెం అన్న కూల్ అయిపోయాడు. సో అంత పెద్ద గొడవ అయింది. ఇది చెప్తుంటే ఇలా ఉంది కానీ లైవ్లో మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అయితే మాకు నిజంగా ప్యాక్ అయిపోయింది అనమాట. సో అంత కష్టపడి వీడియో అయితే షూట్ చేసాము. సో ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే, దీనివల్ల ఎవరి హౌస్ ఓనర్ని వాళ్ళని పర్మిషన్ అడిగి వెళ్ళాలి, ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అడిగి వెళ్ళకూడదు. అడిగి వెళ్తే మాలాగే బుక్ అయిపోతారు. సో అదే నాకు అర్థమైంది. సో ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం బ్రో చెప్తారు. రఘువరన్ బీటెక్ షూట్ చేసిన ఇల్లు అనమాట, మూవీ షూట్ చేసిన ఇంటికి అయితే పోతున్నాం. ఆల్రెడీ బ్రో ఒకసారి అక్కడ వీడియో కూడా చేశాడు. సో ఇప్పుడు మీ ఇద్దరం కలిసి అయితే సేమ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో అయితే చేయబోతున్నాం. వెళ్దాం.
ఓకే లెట్స్ గో. అయితే బైక్ తీసేశాడు. ఈరోజు హెల్మెట్లు అవి లేవు. నేను ఆల్రెడీ చెన్నై పోలీసులు తోలు తీసేశారు. మా కాలేజ్ దగ్గరే కాబట్టి ఏం కాదు. ఈరోజు దగ్గరే అంట, 3 కిలోమీటర్స్ అంట రూమ్ దగ్గర నుంచి. సో అందుకే ఆయుధాలు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో టు రఘువరన్ బీటెక్ హౌస్. ఎలా ఉంటుందో చూద్దాం. 2.5 3 కిలోమీటర్ కరెక్ట్గా మా కాలేజ్ దగ్గర. ఎన్నిసార్లు ఒకసారి వెళ్ళింది నువ్వు కూడా? చాలాసార్లు వెళ్ళా కానీ వీడియో చేసి ఒకసారి. లోపల మనం హోమ్ టూర్ చేయొచ్చా? ట్రై చేద్దాం. ఓకే, లోపల వెళ్ళాక పరిస్థితిని బట్టి వీలైతే హోమ్ టూర్ చేద్దాం, లేకపోతే లేదు. అదే చెన్నై ట్రాఫిక్, చెన్నై బైకర్స్ ఆర్ వెరీ రూడ్. పీపుల్ ఆల్సో హాయ్ చెప్పండి. వెనకమాల ఇంకో బ్రోస్ వస్తున్నారు కదా, వాళ్ళు మన సెవెన్ వాళ్ళ రూమ్మేట్స్ అనమాట. వీలైతే హోమ్ టూర్ చేద్దాం, వీలు అవ్వకపోతే అవుట్డోర్ షూట్ చేద్దాం. హోమ్ది హౌస్ టూర్, అవుట్డోర్ హౌస్ టూర్, ఇఫ్ పాసిబుల్ ఇండోర్ హౌస్ టూర్. ఓకే, మీరు కూడా చూడండి రఘువరన్ బీటెక్ హౌస్. సినిమాలో చూడడం, రియల్గా నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఎక్సైటెడ్. దగ్గరికి వచ్చేసామంట. వెరీ నియర్ అంట, వెరీ నియర్ టు రఘువరన్ బీటెక్ హౌస్. మా జిమ్ ఇదే బ్రో. మరి ఏం బ్రో, జిమ్కి వెళ్ళినా కూడా అంతే ఉన్నావు? అప్పుడు పెరిగా మళ్ళీ మా సెకండ్ ఇయర్లో. జిమ్ గురించి మేము ఇద్దరే మాట్లాడుకోవాలంటారా? చాలా కామెడీ ఏంటంటే ఇద్దరం సేమ్ వెయిట్, ఇద్దరు కొలాబ్. సేమ్ వెయిట్ నిన్నే చెక్ చేసుకున్నాం. ఒక్క మా అయితే ఇల్లు, ఏది ఇల్లు వచ్చేసామండి ఇల్లు దగ్గరికి. ఇదే ఇల్లు. ఏం బ్రో ఇలా అయిపోయింది? అదే అవునా? ఓకే, ఇంటి దగ్గరికి వచ్చామంట. ఇదే ఇల్లు, ఇదేనా? ఓకే, దిస్ ఈస్ ద హౌస్. ఇదే అంట రఘువరన్ బీటెక్ హౌస్. నో ఓ గేట్ లాక్ చేయలేదా? మా అమ్మ వచ్చిందిగా, నీకు ఇంకెక్కడేం పని పో. పక్కన శాలిని వాళ్ళ ఇల్లు ఉందా? పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాలని ట్రై చేద్దాం. అది రఘువరన్ బీటెక్, ధనుష్ హౌస్. ఇది అమలాపాలే కదా దాని పేరు? కేపాల్ కదా, అమలాపాల్ హౌస్. లోపలికి తాళం వేసేసి ఉంది, లేదంటే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం ప్రశాంతం. నేను ఇంకా లోపలికి వెళ్ళొచ్చేమో, హోమ్ టూర్ చేయొచ్చేమో అనుకున్నా. లాక్ వేసేసారు. గుర్తుంది అక్కడ ఆ సీన్ జరుగుతుంది. శాలినిది అటు సైడ్, అటు శాలిని ఇటు హీరో కూర్చొని మాట సీన్ అటు సైడ్ జరిగేది. వారం నేనే తేవాలా? చికెన్ తీసుకొస్తే మీ ముగ్గురు కూడా తింటున్నారుగా, ఒక్కసారి కూడా ఏదో పంపరా. లాక్ వేసేసారు. సో నో వన్ ఈస్ దేర్. చూద్దాం, లోపలికి వెళ్ళొచ్చేమో అనుకున్నా. బట్ ఓకే, లెట్స్ సీ. ఓకే, వచ్చేసాం రఘువరన్ బీటెక్ హౌస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. లాక్ వేసారు. లాక్ అయిపోయి ఉంటే లోపలికి వెళ్ళేవాళ్ళం. ప్రస్తుతానికి హీరోయిన్ వాళ్ళ హౌస్ చూద్దాం రండి. హీరోయిన్ వాళ్ళ హౌస్లో ఎవరో ఉంటున్నారంట. బ్రో ఏం కాదు, తీయచ్చుగా. సో ఇది హీరోయిన్ వాళ్ళ హౌస్. జూమ్ అయ్యి బ్రో, ఓకేనా? సో ఇది వచ్చేసి మన శాలిని అమలాపాల హౌస్ ఇదే అనమాట. పిక్చర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. లోపల ఎవరో ఉన్నారు, పర్మిషన్ అడుగుదామన్నా. మనకేం తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. సో బయట నుంచే చూసేయడమే. శాలిని కూడా లోపల బ్రో పర్మిషన్ కోసం వెళ్ళి అడుగుతున్నాడు. మనకేమో తమిళ్ రాదు, ఏదో తమిళ్లో చల్లుతుంది. తమిళ్ తెలియదు వెనక్కి. పోవచ్చా? ఏమంట? అబ్బా థ్యాంక్ యూ బామ్ గారు. అనుకుని వెళ్దాం. పర్మిషన్ ఇచ్చేసారు అక్కడ. అంటే ఎవరు లేరు, గోడ దూకేసి వెళ్ళాలి ఇప్పుడు రఘువరన్ బీటెక్ హౌస్లోకి. గోడ దూకేసి వెళ్ళిపోదాం. సో అక్కడ ఎవరో బామ్మగారు ఏదో చేస్తాను, మిషన్ కుట్టే బామ్మగారు పర్మిషన్ ఇచ్చారు. గోడ దూకేసి వెళ్ళిపోవచ్చు అంట. గోడ దూకేసి రఘువరన్ బీటెక్ హౌస్లోకి వెళ్దాం రండి. ఓకేనా? ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద హౌస్. ఓకే, మీరు వచ్చాను బ్రో. సో నేను గోడ దూకి ఇటు సైడ్ వచ్చేసాను. బ్రో వాళ్ళు గోడ దూకుతున్నారు. చాలా క్రేజీగా ఉందన్నమాట. రఘువరన్ బీటెక్ హౌస్లోకి గోడ దూకేసి వెళ్తుంటే క్రేజీగా కాదు, ఎవరన్నా చూస్తే చెక్కేస్తారు అనమాట. సో హౌస్ లోపలికి వచ్చేసాం. బ్రో రండి తొందరగా, నన్ను ఒక్క లోపలేసి మీరు బయట వేసారింది. ఎంతో పాడు పడిపోయింది ఇల్లంతా. ఓకే, లోపలికి వచ్చేసాం. ఇదే రఘువరన్ బీటెక్ హౌస్. ఇక్కడ కొంచెం తాగేసి ఏడుస్తాడు కదా, ఆ సీన్ ఇక్కడ జరిగింది. పొద్దున్నే ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ కూడా ఇక్కడే జరిగింది. ఇంకో సీన్ ఏమో
అక్కడ జరుగుతుంటాయి కదా కొన్ని హీరోయిన్కి తనకి జరిగిన మధ్య సీన్స్, కూర్చొని జరిగే సీన్స్ అవి అక్కడ జరిగినాయి. హ్యావ్ ఏ లుక్ క్లియర్లీ. మొత్తం చెట్లు వచ్చేసినాయి టోటల్గా. ఏసీ ఉంది బాబాయ్. సో ఇది హౌస్ బ్రో. లోపలికి కూడా లాక్ వేసి పెట్టేశారు. లోపలికి లేదు బ్రో ఎంట్రీ. లోపల లాక్ ఇటు నుంచే లోపలంతా పాడి పడిపోయింది. లోపలికి అయితే ఎంట్రీ లేదు. లోపల తాళం వేస్తారు. ఇంకా టెరస్ పైకి వెళ్ళొచ్చు. అలాగో లోపలికి వెళ్ళే దారి లేదు కాబట్టి ఇంకా పైకి ఎక్కేద్దాం. స్టెప్స్ పైన తెలుసు కదా మన కల్ట్ సాంగ్ కూడా షూట్ జరిగింది. లక్కన్న మాట నిల్లు సాంగ్ షూట్ జరిగింది. మొత్తం ఎండిపోయింది చెత్త చెదారంతో. బ్రో పైన కొంచెం పర్లేదు బ్రో. మొత్తం ఆకులు చెట్ల మీద ఏ పడితే ఉంటాయి చూడు బ్రో. అసలే అంత పాడుపడిపోయింది చూడండి ఒకసారి. హెవీ చెట్ల మీద నుంచి ఏమన్నా కింద పడతాయి బ్రో, జాగ్రత్త. భయం వేస్తుంది నడవాలంటే. రండి పర్లేదు, ఏముండవులే బ్రో. లైట్ పాములు ఉంటే ఏం చేస్తాయి బ్రో? మా వాళ్ళు భయపడుతున్నారు రావడానికి. ప్రస్తుతానికి ప్లేస్ అంతా మొత్తం పాడుపడిపోయింది. చెట్లు అంతా కింద రాళ్ళు పడిపోయినాయి. ఇది ఉంది గుర్తుంది కదా, ఇక్కడ నుంచి రఘువరన్ అవి మందు బాటిల్స్ చేస్తాడే. మందు బాటిల్స్ తీసేసి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. లక్కన్న మాట నిల్లు సాంగ్ సరిగే షూట్ ముందు ఇక్కడే బాటిల్స్ దాచి పెడతాడు ఆ సీన్కి. నెక్స్ట్ రా బ్రో, ఏం లేవుగా. నో వరీస్ బ్రో, రా. పర్లేదు రా బ్రో, నేను ఉన్నారా. ఏం లేదురా, నేను వచ్చేసాగరా. నేను ఒక్కనే కొడుకుని బ్రో. ఇక్కడ గుర్తుందా ఆ సీన్? ఇక్కడే జరిగేది. రఘువరన్ శాలిని మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఆ సీన్. శాలిని అటు నుంచి మాట్లాడుతుంటే మనోడు ఇటు నుంచి లైన్ వేస్తాడు. టెలిస్కోప్తో చూస్తాడు. టెలిస్కోప్తో ఎక్కడి నుంచి చూశాడు? టెలిస్కోప్తో చూస్తూ ఉంటాడు. ఆ సీన్ ఇక్కడే బ్రో. లక్కన్న మాట నీళ్ళు సాంగ్ షూట్ జరిగింది కదా, ఆ ప్లేస్ అంతా ఇదే. సో ఇక్కడైతే రఘువరన్ వాళ్ళ అమ్మతో కూర్చుంటాడు కదా, వాళ్ళ అమ్మతో కూర్చొని సెంటిమెంటల్ సీన్, ఆకాశంలో నక్షత్రాలు చూడడం, ఆ సీన్ ఇక్కడే జరిగింది. ప్రాపర్ ఇక్కడ ఇలా కూర్చొని చేస్తూ ఉంటారు కదా, ఆ సీన్ ఇక్కడే అన్నమాట జరిగింది. సో ఎగ్జాక్ట్ ప్లేస్లో రఘువరన్ కూర్చున్న ప్లేస్లో, ఐ మీన్ ధనుష్ కూర్చున్న ప్లేస్లో నేనైతే కూర్చున్నాను. లేద్దాం. అక్కడ శాలిని హౌస్, అది చూపించు బ్రో ఒకసారి. టోటల్ శాలిని హౌస్ అయితే అదే అనమాట. ఇక్కడ ఈ సాంగ్ ఈ స్టెప్స్ మీద ఎక్కుతాడు కదా ధనుష్, ఇలా డ్యాన్స్ చేయడానికి ఇది ఎక్కే స్టెప్స్ ఇదే అనమాట. అదే ఐ మీన్ ఇవి యూజ్ చేసి డ్యాన్స్ బ్రో. అదే మనకేం డ్యాన్స్ అది నేర్చుకొని వచ్చి ఉంటే బాగుండేది. సేమ్ ప్లేస్లో మనం కూడా షూట్ చేసి. రాదు బ్రో, అది నేర్చుకోలేదు. సాంగ్ ఒకసారి పెట్టి ట్రై చేద్దాం. గ్రూప్తో వేస్తుంటారు కదా, సో ఆ సాంగ్ ఇక్కడే అనమాట. ఫేమస్, మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన సాంగ్ అది. సో అది శాలిని హౌస్. ధనుష్ అని వేరే గ్రూప్తో కలిసి డ్యాన్స్ చేస్తుంటారు కదా, అది ఇంట్లోనా? ఇటు కాదు బ్రో, అది అప్పుడు కడుతున్నారా? ఓకే. సాంగ్లోకి వెళ్ళే ముందు రఘువరన్ పక్కన ఉన్న వాళ్ళని కంపెనీకి పిలుస్తాడు కదా, అన్న ఏం లేదన్న కంపెనీ ఇస్తారా అని చెప్పండి. సాంగ్ స్టార్ట్ చేసే ముందు పిలుస్తారు కదా. అప్పుడు ఉన్న బిల్డింగ్ ఇదే. అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, ఇప్పుడు టోటల్గా కట్టేశారనమాట. అప్పుడు వాళ్ళు ల్యాడర్ మీద అటు నుంచి ఇటు సైడ్ పాకుతూ వస్తారు, వాళ్ళందరితో కలిసి డ్యాన్స్ చేస్తారు కదా. సో ఆ బిల్డింగ్ ఇదే, ఇప్పుడైతే కట్టేశారు, పెద్ద బిల్డింగ్. సో అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని అప్పుడు వాళ్ళు అలా వాడేశారు. డబ్బా ఇంజనీర్కి కూడా ఛాన్స్ వచ్చింది, నేను ఇంకా డాబా మీదే ఉన్నాను అనే డైలాగ్ ఉంటుంది కదా, సో అది ఇక్కడే చెప్పేది, వాళ్ళని చూసే చెప్తాడు. సో హౌస్ అయితే చాలా బాగుంది. పైన లోపల ఎలా ఉంటుందో తెలియదు, లోపల అంతా పాడుపడిపోయింది, అసలు ఎవరు రావట్లేదు అనుకుంటా. సో ఈ ప్లేస్లో ఇక్కడ శాలిని కనిపిస్తుంది కదా, ఇక్కడేమో శాలిని ఉంది కదా, సో ఆ ప్లేస్ ఇదే. ఇక్కడ తను నుంచొని ఉంది, ఇక్కడ ధనుష్ ఏమో అక్కడ నుంచొని ఉన్నాడు. ఇక్కడ చూపించు ఒకసారి. సో ఈ ప్లేస్, ఈ షాట్లో ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే అదే. అక్కడ ధనుష్, అక్కడేమో తను శాలిని నుంచున్న ప్లేస్ అనమాట. ఇప్పుడు వాళ్ళు సాంగ్ షూట్ చేసిన ప్లేస్లో మనం అయితే ఉన్నాం. పైన వర్షం పడుతుంది, ఇంకా వెళ్ళిపోవాలి త్వరగా. సో మీకు ఈ ప్లేస్ చూపించాను కదా, మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి. అటు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ పర్మిషన్ అడుగుంటే బాగుండేది, లేదంటే దుబ్బు దొరికిందికి. సో ఇదే అనమాట రఘువరన్ బీటెక్ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. హోమ్ టూర్ అయితే లేదు ప్రజెంట్, వాళ్ళు కింద మొత్తం తాళాలు వేశారు. ఇది కూడా గోడ దూకి వచ్చేసి వచ్చాం, ఇలా రెండు చూస్తే ప్రాబ్లం అవుద్ది. కింద ఆంటీని అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చాం. సో ప్రస్తుతానికైతే ఇదే టోటల్ కవర్ చేయగలిగింది, మిగతాది ఇంకా వీలవ్వలేదు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా ఉందన్నమాట, ఎందుకంటే వాళ్ళు షూట్ చేసిన అంత పెద్ద సినిమా షూట్ జరిగిన ప్లేస్లో, అంత హిట్ అండ్ సాంగ్ షూట్ జరిగిన ప్లేస్లో అయితే నేను ఉన్నాను. సో మీకు కూడా వీడియో చూస్తే ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.